హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మనమంతా జనవరి 1ను న్యూ ఇయర్గా జరుపుకుంటున్నాం కదా. అయితే సరిగ్గా 1948వ సంవత్సరం అంటే 77 ఏళ్ల క్రితం న్యూ ఇయర్ రోజు జనవరి 1వ తేదీన దేశంలో ఎవ్వరూ ఊహించని దుర్మార్గపు ఊచకోత జరిగింది. అది కూడా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ఆదిమ నివాసుల మీద. అందుకే నిన్నటి రోజున ప్రపంచమంతటా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటూ ఉండగా భారతీయ ఆదివాసులు మాత్రం జార్ఖండ్ రాష్ట్రంలో ఖర్సావాన్లోని ఆదివాసీల అమరవీరులకు ఏటా శ్రద్ధాంజలి ఘటించారు. జార్ఖండ్లోని ఖర్సావాన్ వద్ద ఆదివాసులపై పోలీసులు జరిపిన కాల్పుల ఘటన 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ కంటే కూడా ఎన్నో రెట్లు తీవ్రమైనది. దీన్ని స్వాతంత్ర భారతదేశంలో జరిగిన మరో జలియన్ వాలాబాగ్ ఘటనగా పేర్కొనొచ్చు. జలియన్ వాలాబాగ్లో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే అదే ఖార్సావానాలో సుమారు 2000 మంది చనిపోయారు. 1948 జనవరి 1న స్వతంత్ర భారతదేశంలో ప్రజలు మొట్టమొదటి నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న సందర్భంలో బీహార్ అంటే నేటి జార్ఖండ్లోని ఖార్సావాన్ గోలీకండ్ ప్రాంతమును ఒడిశాలో విలీనం చేయడాన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించారు. గిరిజనులు అధికంగా ఉండే సెరైకెలా ఖార్సావాన్ జిల్లాలోని ఖార్సావాన్ను ఉమ్మడి బీహార్లోనే చేర్చాలని చెప్పి ఆదివాసీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50,000 మంది గిరిజనులు ఆనాటి ప్రత్యేక జార్ఖండ్ ఉద్యమంలో పాల్గొన్నారు. వారి డిమాండ్ను ఒప్పుకొని అప్పటి ప్రభుత్వం ఆదివాసీలపై మిలిటరీ ఫోర్స్ను దింపింది. ఒరిస్సా ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని పోలీసు కంటోన్మెంట్గా మార్చింది. 50,000 మంది ఆదివాసులు ఖర్సావాన్ సంత వద్దకు చేరుకొని ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదించారు. అలా గుమిగూడిన వారిపై ఒడిశా మిలిటరీ పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో సుమారు 3,000 మందికి పైగా గిరిజనులు మరణించారు. ఆ సంఘటనను గుర్తు చేసుకుని జనవరి 1 అంటేనే గిరిజనులు చాలా కాలం వణికిపోయారు. అందుకే గిరిజన సంఘాలు జై సంగఠన్ జనవరి 1వ తేదీని జార్ఖండ్ ఆదివాసీలు అమరవీరుల దినోత్సవంగా లేదా బ్లాక్ డేగా ప్రకటించారు. దీనిపై సమగ్ర నివేదికను రాజ్యాంగ పరిషత్ సభ్యుడు జైపాల్ సింగ్ ముండా కాన్స్టిట్యూట్ డ్రాఫ్టింగ్ కమిటీకి అందజేశారు. ఈ సంఘటన జరిగి 77 ఏళ్లైనా 6 షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాలలో పూర్తిగా గాని 5వ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాలలో అసలే లభించని స్వయం ప్రతిపత్తి కోసం ఆదివాసీలు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. అందుకే ప్రతి ఏడు ఆదివాసులు జనవరి 1వ తేదీన జార్ఖండ్ ఆదివాసీ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు.